2047 2047కి ఒక పవిత్రత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. అందుకని 100 సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను, మెంబర్స్ కూడా కోరుతున్నా, మీ మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది. మీరు కరెక్ట్గా ఈ విజయాన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే, ఏ మ్యాండేట్ అయితే, ఏ నమ్మకం అయితే మీ మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తెచ్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం 2047లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది, 2047కి ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు. ఓసారి మీరు అనుకుంటారు కాన్స్టిట్యున్సీ మారుతుంది కాబట్టి మనకెందుకు వచ్చిందే, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం, గెలిస్తే చాలని. కానీ మీ అందరికీ ఒక ట్రాక్ ఉంటుంది, మీ నాయకులకు అందరికీ కూడా పేరు ఉంటుంది. ఎవరు బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గమైనా ప్రజలు మీతో ఉంటారు. అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేవ్ వచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.